అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ పైన చాలా క్వాలిటీగా మీకు 60 ప్రశ్నలతో కూడినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది అందించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. గతంలో జరిగినటువంటి టెట్ పరీక్షల్లో కూడా ప్రతిసారి ఈ వీడియో నుంచి ప్రశ్నలు అనేటువంటి కవర్ కావడం జరిగింది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదటి ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. మొదటి స్టేట్మెంట్ వచ్చేసి శాస్త్రము అనేటువంటి పదము సైన్షియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. రెండవ స్టేట్మెంటు సైన్స్ అంటే జ్ఞానాన్ని సంపాదన చేసేటువంటి విధానాన్ని తెలిపేది. మూడవ ఆప్షన్ కనుక చూసుకుంటే సైన్షియా అంటే జ్ఞానము అని అర్థము. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే సరైనవి ఏవి అని అడగడం జరిగింది. 1,2,3 సరైనవి, 1,2 మాత్రమే సరైంది, 2,3 మాత్రమే సరైంది, 1,3 మాత్రమే సరైంది. ఇక్కడ ఈ ప్రీమియర్ చూసేటువంటి వాళ్ళకు లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ ప్రీమియర్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళకు ఈ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది వర్క్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న వాళ్ళంతా కూడా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని ఈ లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చూసేటువంటి వాళ్ళు, ప్రీమియర్ అయిపోయిన తర్వాత చూసేటువంటి వాళ్ళు, మీరు వీడియో చూసేటువంటి సందర్భంలో వీడియోని పాజ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2,3 అనేటువంటివి సరైనవి. మొదటిది సరైనది కాదు. ఎందుకు అంటే శాస్త్రము అనేటువంటి పదము సైన్షియా అనేటువంటి గ్రీకు పదం కాదండి, లాటిన్ పదం నుంచి అయితే రావడం జరిగింది. అదేవిధంగా సైన్స్ అంటే జ్ఞానాన్ని సంపాదన చేసేటువంటి విధానాన్ని తెలిపేది, ఇది కూడా సరి అయింది. దాని తర్వాత నెక్స్ట్ సైన్సియా అంటే జ్ఞానము అని అర్థము, ఇది కూడా సరి అయింది. కాబట్టి 2,3 అనేటువంటివి సరైనవి. మొదటిది కాదు, ఎందుకంటే ఇది గ్రీకు పదం నుంచి వచ్చింది కాదు, లాటిన్ పదం నుంచి అయితే రావడం జరిగింది. తర్వాత రెండవ ప్రశ్న సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అని తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ 3 కార్ల్ పాపర్, ఆప్షన్ 4 హిపోక్రటీస్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 కార్ల్ పాపర్ అండి. ఇక్కడ చూసుకుంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అనేటువంటి అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే కార్ల్ పాపర్. ఇదే మొదటి లెసన్లో మనకు చాలా ముఖ్యమైనటువంటి మరొక నిర్వచనం అనేటువంటిది కూడా ఉన్నది. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసినటువంటి దాన్ని మారుస్తూ ఉంటాను అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మూడవ ప్రశ్న మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలు నీటి బిందువుల్లో చరిస్తున్నటువంటి సూక్ష్మ ప్రాణులను సైతం తాను తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 అథినాసియస్ స్కెచర్, ఆప్షన్ 2 జాన్ స్వామ్యర్ డ్యామ్, ఆంథోనీ వాన్ ల్యూవెన్హగ్, రాబర్ట్ హుక్ అనేటువంటివి ఆప్షన్స్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఈయన ఇక్కడ దాని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి, ఆంథోనీ వాన్ ల్యూవెన్హగ్ అండి. మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలను మరియు నీటి బిందువుల్లో చలిస్తున్నటువంటి సూక్ష్మ ప్రాణులను సైతం తాను తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన ఒక వస్త్ర వ్యాపారి, నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈయన ఒకే ఒక కటకం ఉన్నటువంటి 300 రెట్లు ఏదైనా ఒక అంశాన్ని పెద్దదిగా చేసి చూపెట్టే మైక్రోస్కోప్ని అయితే కనిపెట్టడం ద్వారా ఈ రకమైనటువంటి అంశాలను అయితే ఆయన కనిపెట్టడం జరిగింది. 1674లో ఈ రకమైనటువంటి అంశాలని ఆయన కనుక్కోవడం జరిగింది. తర్వాత నాలుగవ ప్రశ్న వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొదటి వ్యక్తి? ఆప్షన్ 1 లూయి పాశ్చర్, ఆప్షన్ 2 షుల్జ్, ఆప్షన్ 3 వచ్చేసి లాజారో స్పాల్లాంజని, ఆప్షన్ 4 వచ్చేసి ఫెలిస్ ఫాంటానా. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి.
తర్వాత 4వ ప్రశ్న యొక్క సరైనటువంటి సమాధానం చాలామంది ఆప్షన్ 1 అనుకుంటున్నారండి. ఆప్షన్ 1 అనేటువంటిది కాదు, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే లాజారస్ పాల్లాంజనే అండి. నూతన పాఠ్యపుస్తకాల్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. పేజీ నంబర్ కనుక చూసుకుంటే 97లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 1768లో వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొదటి వ్యక్తి అని క్లియర్గా మెన్షన్ చేశారు, లాజారస్ పాల్లాంజని అనేటువంటి శాస్త్రవేత్తకు సంబంధించి. ఇక్కడ పాత పుస్తకాల్లో కేవలం ఇయర్ అనేటువంటిది ఏమి ఇవ్వలేదు, వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి అని ఇచ్చారు. మొదటి అనేటువంటిది ఏమి ఇవ్వలే, నూతన పుస్తకాల్లో ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. మొదటి వ్యక్తి, అదేవిధంగా ఇయర్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. మరి లూయి పాశ్చర్ ఏం చేసిండు అంటే పాశ్చరైజేషన్ విధానం, అంటే వేడి చేయడం ద్వారా పాలు చెడిపోకుండా కాపాడొచ్చు అనేటువంటి విధానాన్ని ఈయనైతే కనుక్కోవడం జరిగింది. ఈయనకు సంబంధించినటువంటి పాశ్చరైజేషన్ అనేటువంటిది ఒక నిల్వ చేసేటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా సేకరించినటువంటి పాలను కనుక చూసుకుంటే 72 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేస్తారండి. దాని తర్వాత చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ రకమైనటువంటి విధానాన్ని అయితే మనం చూస్తాం. అదేవిధంగా వాట్ పాశ్చరైజేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది, మనకు ఇందులో వస్తుంది. క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత 5వ ప్రశ్న, వివిధ రకాల కణాల్లో కేంద్రకం ఉంటుందని కేంద్రకం కణంలో అంతర్భాగం అని తెలిపినటువంటి ఘనత వీరికి దక్కుతుంది. ఆప్షన్ 1 ఫెలిస్ ఫాంటానా, ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 3 రాబర్ట్ హుక్, ఆప్షన్ 4 వచ్చేసి ల్యూవెన్ హక్ అండి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 1831లో ఈయన కణానికి సంబంధించినటువంటి కేంద్రకాన్ని అయితే కనుక్కోవడం జరిగింది. ఫెలిస్ ఫాంటానా అనేటువంటి వ్యక్తి మరియు మరికొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో కనుక చూసుకుంటే జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణజాలలో కేంద్రకాన్ని అయితే చూసిండ్రు. కానీ ఇక్కడ చూసుకుంటే వివిధ రకాల కణాల్లో కేంద్రకం అనేటువంటిది ఉంటుందని, కేంద్రకం కణంలో అంతర్భాగం అని తెలిపినటువంటి ఘనత మాత్రము రాబర్ట్ బ్రౌన్కే దక్కుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 6వ ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 కనుక చూసుకుంటే ఫెలిస్ ఫాంటానా మరియు మరికొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువులకు సంబంధించినటువంటి బాహ్య చర్మంలోని ఉపకళా కణాలలో కేంద్రకాన్ని అయితే చూశారు. స్టేట్మెంట్ 2 చూసుకుంటే కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపుగా 150 సంవత్సరాలు పట్టింది. సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఆన్సర్ని ఎంచుకోండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 ఈజ్ రైట్ అండి, సెకండ్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఫెలిస్ ఫాంటానా మరియు మరికొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణజాలాల్లో కేంద్రకాన్ని చూసిండ్రు. కానీ కణం ఆవిష్కరణ తర్వాత దాదాపుగా మనకు 150 సంవత్సరాలు కాదండి, 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని అయితే కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది రాంగు, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 7వ ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో సరైనవేవి? స్టేట్మెంట్ 1 బుగ్గ కణాల్లో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. అదేవిధంగా ఉల్లిపుర కణాల్లో కేంద్రకం దాదాపుగా మధ్యలోనే ఉంటుంది. స్టేట్మెంట్ 3 కణద్రవ్యం అనేటువంటిది ఒక విజాతీయ పదార్థము. స్టేట్మెంట్ 4 వచ్చేసి కణద్రవ్యంలో కణాంగాలు అనబడేటువంటి త్వచంతో కూడినటువంటి నిర్మాణాలు, సంక్లిష్ట రసాయనాలు కూడా ఉంటాయి. సరైనవి ఏవి అనేటువంటిది క్వశ్చను. 1, 2, 3, 4 అనేటువంటివి సరైనవి. 1, 3 మాత్రమే, 1, 2 మాత్రమే, 3, 4 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని అయితే తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 3, 4 అనేటువంటివి సరైనవి. 1, 2 అనేటువంటివి సరైనవి కాదు. ఎందుకంటే ఇక్కడ మొదటి ఆప్షన్లో కనుక చూసుకుంటే బుగ్గ కణాల్లో కేంద్రకం అనేటువంటి దాదాపుగా మధ్యలోనే ఉంటుంది. కానీ ఉల్లిపొర కణాల్లో కనుక చూసుకుంటే మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. అంటే దీనికి అనేటువంటిది రావడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. ఈ అంశాలపైన ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత 8వ ప్రశ్న క్రింది వాటిలో సరైనటువంటి జతలు ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రోమీటర్లు ఉంటుంది. స్టేట్మెంట్ 2 మానవుని కాలేయ కణాలు మరియు మూత్రపిండ కణాలు 20 నుండి 30 మైక్రోమీటర్ల వరకు అయితే ఉంటాయి. అదేవిధంగా మానవుని నాడీ కణం సుమారు 90 నుంచి 100 మైక్రోమీటర్లు అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఆస్ట్రిచ్ గుడ్డు పరిమాణం కనుక చూసుకుంటే 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ సరైనటువంటి జతలు మనము అడగడం అయితే జరిగింది. 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 4, 2, 3, 4 అండి. ఇది 4 అనేటువంటిది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. 1, 2, 4 అనేటువంటివి సరైనటువంటిది. ఇక్కడ మూడవటువంటిది ఎందుకు సరైంది కాదు అంటే మానవుని యొక్క నాడీ కణం అనేటువంటి సుమారుగా మనకు 90 నుంచి 100 మైక్రోమీటర్లు కాదండి సెంటీమీటర్లు అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ మిగిలినటువంటి 3 కూడా సరి అయినటువంటి అంశాలే. సజీవులలో ఉండేటువంటి కణాలు అనేటువంటివి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయండి. అందుకే మనం ఇక్కడ మైక్రాన్లలో చూస్తాం కాబట్టి మైక్రాన్ అంటే మీటర్లో మిలియన్ వంతు అని కూడా మనం చెప్పుకుంటాం. ఆ అంశాలను కూడా ఒకసారి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత 9వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించేటువంటి విధులపైన ఆధారపడి ఉంటుంది. స్టేట్మెంట్ 2, ఏనుగులోను మనిషిలోనూ ఉండేటువంటి నాడీ కణం పొడవుగాను శాఖాయుతంగాను ఉంటుంది. అది రెండింటిలోనూ కూడా సమాచారాన్ని బదిలీ చేయడం అనేటువంటి ఒకే రకమైనటువంటి విధిని నిర్వహిస్తుంది అనేటువంటిది రెండో స్టేట్మెంట్. సరైనవి ఏవి అని అయితే అడగడం జరిగింది. క్వశ్చన్ చదివేటప్పుడు మీరు సరైనవి అడిగారా లేదంటే సరికానిది అడిగారా అనేటువంటి అంశాన్ని క్లియర్గా చూసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్లో మాత్రం కానిది సంబంధించనిది అలాంటి నెగిటివ్ వాటిని మనకు ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది, అంటే బోల్డ్గా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి అవి సులభంగా గుర్తుపట్టుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ సరైనవి అయితే అడగడం జరిగింది. 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1, 2 కూడా సరి అయినటువంటి అంశాలే అవుతాయి. క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత జీవి యొక్క పరిమాణం అనేటువంటిది ఆ జీవిలో ఉండేటువంటి కణాలకు సంబంధించినటువంటి ఈ అంశం పైన ఆధారపడుతుంది. జీవిలోని కణాల సంఖ్య మీద, కణం యొక్క పరిమాణం మీద. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే 1, 2 కూడా సరైనవి, అదేవిధంగా 1 మాత్రమే, దాని తర్వాత 2 మాత్రమే, ఏది కాదు అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2, 1 మాత్రమే సరైంది, రెండవది కాదండి. జీవి యొక్క పరిమాణం అనేటువంటిది ఆ జీవిలో ఉండేటువంటి ఈ కణాలకు సంబంధించినటువంటి సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ పరిమాణం మీద ఆధారపడి ఉండదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత చూసుకుంటే 11వ ప్రశ్న, క్రింది వాటిలో సూక్ష్మ ఆర్థోపోడాలకు సంబంధించనిది. ఇక్కడ ఆప్షన్ 1 సైక్లాప్స్, ఆప్షన్ 2 గజ్జిక్రిమి, ఆప్షన్ 3 డాఫ్నియా, ఆప్షన్ 4 వచ్చేసి కోకస్. సంబంధించనిది అని అడగడం జరిగింది, అంటే నెగిటివ్ అనేటువంటిది అడుగుతున్నాము. క్లియర్గా చూసుకోండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. ఇక్కడ సైక్లాప్స్, గజ్జిక్రిమి, డాఫ్నియా ఇవన్నీ కూడా సూక్ష్మ ఆర్థోపోడాలకు సంబంధించినవి. కోకస్ అనేటువంటిది ఇది బ్యాక్టీరియాకు సంబంధించి పాత పుస్తకాల్లో కాకై అని ఉంటుంది, కొత్త పుస్తకాల్లో చూసుకుంటే కోకస్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇది బ్యాక్టీరియా అనేటువంటిది చూసుకోండి. నెక్స్ట్, తట్టు గౌద పిల్లలకు వాడేటువంటి టీకా ఏది? ఆప్షన్ 1 BCG, ఆప్షన్ 2 వరిసెల్లా, ఆప్షన్ 3 MMR, ఆప్షన్ 4 వచ్చేసి DPT. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని చూసుకుంటే ఆప్షన్ 3 MMR టీకా అనేటువంటిది తట్టు గౌద పిల్లలకు వాడతారు. BCG అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి క్షయ నివారణకైతే వాడడం జరుగుతుంది. అదేవిధంగా వరిసెల్లా అనేటువంటిది కనుక చూసుకుంటే మశూచి నివారణకైతే వాడతారు. ఇది వైరస్ ద్వారా వస్తుంది. మశూచి నివారణకు వరిసెల్లా. అదేవిధంగా DPT అనేటువంటిది అందరికీ తెలిసిందే మీకు. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాదం అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వాటికి ట్రిపుల్ యాంటీజెన్గా మనకి DPT అనేటువంటి టీకానైతే వాడతారు. తర్వాత 13వ ప్రశ్న, కణాలు ఈ అంశాల పరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అంశము. పరిమాణము, ఆకారము, సంఖ్య, పైవన్నీ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ పైవన్నీ అండి. ఇక్కడ కణాలు ఈ అంశాల పరంగా అంటే పరిమాణము, ఆకారము, సంఖ్య అంటే వివిధ రకాల డిఫరెన్సెస్ అనేటువంటివి అందులో ఉంటాయి. అన్నింటి పరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14వ ప్రశ్న, క్రింది వాటిలో శిలీంధ్రం ద్వారా వచ్చేటువంటి వ్యాధి కానిది ఏది? ఆప్షన్ 1 సిట్రస్ కాంకర్, ఆప్షన్ 2 చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, వేరుశనగలో టిక్కా తెగులు, వరిలో కాటుక తెగులు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి, సిట్రస్ కాంకర్ అండి. ఇది నిమ్మలో వచ్చేటువంటిది వ్యాధి ఏంటి? ఇక్కడ చూసుకుంటే ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి వ్యాధి వ్యాప్తించేటువంటి విధానం ఏంటి అంటే గాలి ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ మొక్కల్లో వచ్చేటువంటి వ్యాధుల్లో కనుక చూసుకుంటే 2 మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా మనకు శిలీంధ్రం ద్వారా వస్తాయి. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కానిది అని అడిగాము. ఇక్కడ చూసుకుంటే సిట్రస్ కాంకర్ అనేటువంటిది నిమ్మలో వచ్చేటువంటి వ్యాధి అండి. ఇది బ్యాక్టీరియా ద్వారా అయితే వస్తుంది. అదేవిధంగా చెరుకులో
వచ్చేటువంటి ఎర్రకుళ్ళు తెగులు అనేటువంటిది శిలీంధ్రం ద్వారా వస్తుంది. వేరుశనగలో వచ్చేటువంటి టిక్కా తెగులు అనేటువంటిది కూడా శిలీంధ్రం ద్వారా వస్తుంది. అదేవిధంగా వరిలో వచ్చేటువంటి కాటుక తెగులు కూడా శిలీంధ్రం ద్వారానే వస్తుంది. అయితే మిగిలినటువంటిది ఇంకోటి ఉంటుంది, అదేంటి అంటే పొగాకులో వచ్చేటువంటి మొసాయిక్ వ్యాధి అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు అది ఇక్కడ వైరస్ ద్వారా వస్తుంది. ఈ రకంగా మీరు సులభంగా ఈ రెండింటిని, వైరస్ ద్వారా వచ్చేది, బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి సిట్రస్ కాంకర్ అనేటువంటివి గుర్తుపెట్టుకుంటే ఈ మిగిలినటువంటి మూడు కూడా శిలీంధ్రం ద్వారానే వస్తాయి. ఆ రకంగా మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 15వ ప్రశ్న, HTST యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? ఆప్షన్ 1 హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్, ఆప్షన్ 2 వచ్చేసి హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్, అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ 1లో ప్రెసిపిటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆప్షన్ 3లో చూసుకుంటే హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ అనేటువంటిది మూడవది. ఆప్షన్ 4 అనేటువంటిది ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి, హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ అనేటువంటిది దీని యొక్క సరి అయినటువంటి అబ్రివేషన్ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత 16వ ప్రశ్న, డాక్టర్ రొనాల్డ్ రాస్ గారికి నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ 1 1905, ఆప్షన్ 2 1903, ఆప్షన్ 4 1904, ఆప్షన్ ఇక్కడ 3 అనేటువంటిది 1904, ఆప్షన్ 4 వచ్చేసి 1902. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే 1902 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక జీవి శిశోత్పాదక జీవా లేదంటే అండోత్పాదక జీవా అని తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి సూచికలు ఏంటి అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్ 1 చెవుల యొక్క నిర్మాణము, ఆప్షన్ 2 వచ్చేసి ఇక్కడ చర్మంపై వెంట్రుకలు, ఆప్షన్ 3 అంటే A అండ్ B రెండు కూడా, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 A అండ్ B అనేటువంటివి రెండూ కూడా సరి అయినటువంటివే. ఒక జీవి అండోత్పాదక జీవా లేదంటే శిశోత్పాదక జీవా అని తెలుసుకోవాలంటే ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. చెవులు బయటికి కనిపిస్తూ చర్మం పైన వెంట్రుకలు ఉంటే వాటిని మనం శిశోత్పాదక జీవులు అంటాము. అదేవిధంగా చెవులు బయటికి కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు లేకుండా ఈకల్ లాంటి నిర్మాణాలు ఉంటే వాటిని అండోత్పాదక జీవి అనేటువంటి దాన్ని మనం అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండూ కూడా ముఖ్యమైనటువంటి అంశాలే. తర్వాత 18వ ప్రశ్న, క్రింది వాటిలో జీవులకు సంబంధించిన ప్రత్యుత్పత్తికి సంబంధించి సరికాని జతలు ఏవి? ఆప్షన్ 1 హైడ్రా కోరకీభవనము, ఈస్ట్ కోరకీభవనము, అమీబా ద్విధా విచ్చిత్తి. సరికాని జతలను అడిగాము. 1 2 3, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, ఏదీ కాదు. ఎందుకంటే ఇక్కడ సరి కానివి అని అడగడం జరిగింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి జతలే. హైడ్రాలో కోరకీభవనం ద్వారా మనకు దానికి సంబంధించిన ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. ఈస్ట్లో కూడా కోరకీభవనమే. అమీబాలో కనుక చూసుకుంటే ద్విధా విచ్చిత్తి, అంటే ఇక్కడ మనకు తల్లి జీవి రెండు పిల్ల జీవులుగా ఇక్కడ విడిపోతుంది. దాన్ని మనం ద్విధా విచ్చిత్తి అనేటువంటి అంశాన్ని మనం అనుకుంటాం. కాబట్టి ఇవి మూడు కూడా సరి అయినటువంటి అంశాలే. ఆప్షన్ 4 అనేటువంటిది ఏదీ కాదు అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇవి మూడు కూడా సరి అయినవే, సరి కాంది అడిగారు కాబట్టి. తర్వాత 19వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, డాలీ అనే సరికొత్త గొర్రెను జూలై 5, 1996లో క్లోనింగ్ ద్వారా సృష్టించారు. స్టేట్మెంట్ 2, ఈ డాలీకి నల్ల ముఖం కలిగినటువంటి స్కాటిష్ ఆర గొర్రెకి సంబంధించిన పోలికలు వచ్చాయి. డాలీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై ఫిబ్రవరి 14, 2003లో చనిపోయింది. సరైనవి ఏవి అని అడగడం జరిగింది. 1, 2, 3 అంటే పైవన్నీ సరైనవే. 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 1, 3 మాత్రమే సరైంది. ఇక్కడ రెండవది సరైంది కాదు. ఈ డాలీకి నల్ల ముఖం కలిగినటువంటి స్కాటిష్ ఆర గొర్రె యొక్క పోలికలు రాలేదండి. ఫిండాసెట్కి సంబంధించినటువంటి గొర్రె యొక్క పోలికలు వచ్చినాయి. మరి తల్లి ఇదే కదా అంటే ఇక్కడ చూసుకుంటే ఫిండాసెట్ గొర్రె యొక్క స్తన గ్రంథుల నుంచి ఒక కణాన్ని సేకరించి నల్ల ముఖం కలిగినటువంటి స్కాటిష్ ఆడ గొర్రె యొక్క కేంద్రకం తీసేసినటువంటి అండంలో ప్రవేశపెట్టినరు. అంటే కేంద్రకం తీసేసిందంటే ఇక్కడ దానికి ఆ పోలికలు అనేటువంటివి రాలేదు స్కాటిష్ ఆడ గొర్రె యొక్క. అంటే దీని తల్లి స్కాటిష్ ఆడ గొర్రె అయినప్పటికీ కూడా ఫిండార్సెట్ నుంచి స్తనగ్రంథుల నుంచి ఒక కణాన్ని తీసుకొని అందులో పెట్టారు కాబట్టి కేంద్రం తీసేసినటువంటి స్కాటిష్ ఆడ గొర్రె యొక్క అండంలో, కాబట్టి దీనికి ఫిండార్సెట్ యొక్క పోలికలు అనేటువంటివి రావడం జరిగింది. ఇక్కడ పాపం అది లవర్స్ డే రోజున ఫిబ్రవరి 14, 2003లోనైతే చనిపోవడం జరిగింది. ఆ రకంగా గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుంటుంది. తర్వాత 20వ ప్రశ్న, శుక్రకణాలు చెల్లించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ ఉండేటువంటి మైటోకాండ్రియాలు శుక్రకణం యొక్క ఏ భాగంలో ఉంటాయి? తల భాగంలో, తోక భాగంలో, మధ్య భాగంలో, పైవన్నింటిలో.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 మధ్య భాగంలో ఉంటాయండి. ఇవి శుక్రకణాలు చలించడానికి కావాల్సినటువంటి శక్తిని అయితే ఇస్తాయి. ఆ మైటోకాండ్రియాలు అనేటువంటివి మధ్య భాగంలో ఉంటాయి. ఈ శుక్రకణంలో మొత్తంగా 3 భాగాలు ఉంటాయి. తల భాగము, తోక భాగము, మధ్య భాగము అనేటువంటివి. ఈ మధ్య భాగంలో మనకు మైటోకాండ్రియాలు అనేటువంటివి కనిపిస్తాయి. నెక్స్ట్ 21వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1, ఆడమ్స్ యాపిల్ మన స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన ఏర్పడుతుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి స్వరపేటికలో 9 మృదులాస్తులు ఉంటాయి. స్టేట్మెంట్ 3 వచ్చేసి థైరాయిడ్ మృదులాస్తి ఈ 9 మృదులాస్తుల్లో పెద్దది. ఇక్కడ సరికానిది ఏది అనేటువంటిది అడగడం జరిగింది. 1, 2 ఇక్కడ 1 మాత్రమే, 2, 3 మాత్రమే, ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్. మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, ఏది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. ఆడమ్స్ యాపిల్ అనేటువంటిది మన యొక్క స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వలన మనకి ఇక్కడ ఏర్పడుతుంది. స్వరపేటికలో కనుక చూసుకుంటే మృదులాస్తులు అంటే మెత్తని ఎముకలు అనేటువంటివి ఉంటాయి. ఎన్ని అంటే 9 ఉంటాయి. ఈ థైరాయిడ్ మృదులాస్తి అనేటువంటిది 9 మృదులాస్తుల్లో పెద్దది. ఇవి 3 కూడా సరి అయినటువంటి అంశాలే. సరి కాంతి అడిగాడు కాబట్టి ఏది కాదు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 22వ ప్రశ్న, ఈ హార్మోన్ ఉత్పత్తికి అవసరమయ్యేటువంటి పాలికిల్స్ను ప్రేరేపించి అండాల విడుదల, పురుషుల్లో ముష్కాలకు సంబంధించినటువంటి వాటిని ప్రేరేపించి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఇక్కడ గ్రోత్ హార్మోన్, FSH, LH, ఎడ్రినల్ అనేటువంటి హార్మోన్లు అయితే చూస్తున్నాం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే FSH అండి. దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండి. అదే LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేటువంటిది అయితే చూస్తున్నాం. ఇక్కడ గ్రోత్ హార్మోన్ అనేటువంటిది ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ గ్రోత్ హార్మోన్తో పాటు మిగిలినటువంటి అన్నింటికి సంబంధించి అంతఃస్రావికి సంబంధించిన గ్రంథులకు సంబంధించి నియంత్రణ అనేటువంటి పిట్యూటరీ గ్రంథి దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మాస్టర్ గ్లాండ్ అనేటువంటిది అంటాము. అదేవిధంగా మనకు మిగిలినటువంటి వచ్చిన దగ్గర మిగతా అంశాల గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ 23వ ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, అత్యంత వేగంగా అంతరించిపోతున్నటువంటి రాబందులను జూన్ 5, 2013 నాడు ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించడం జరిగింది. స్టేట్మెంట్ 2, కానీ ఆ ప్రాంతంలో అనేక కలుషితాల కారణంగా రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. వీటిని ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మురళీగూడ అటవిక ప్రాంతంలో సంరక్షించడానికి చర్యలు ప్రారంభించారు. ఇక్కడ సరైనవి ఏది అనేటువంటిది ప్రశ్న. 1, 2, 3, 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, 3 ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. ఈ రాబందులను కనుక చూసుకుంటే జూన్ 5, 2013 నాడు ఆదిలాబాద్లో దాన్ని అయితే గుర్తించడం అయితే జరిగింది. కానీ ఈ ప్రాంతంలో అనేక కలుషితాల కారణంగా రాబందుల సంఖ్య వేగంగా తగ్గింది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మా జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మురళీగూడ అటవిక ప్రాంతంలో సంరక్షించడానికైతే చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జటాయువు అనేటువంటి పేరుతో సంరక్షించడం అయితే జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు డిఎస్సి పరంగా చూసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం ఏది? ఆప్షన్ 1, ప్రాసోపస్ సిన్నేరియా, కొరాసియస్ బెంగలెన్సెస్, కాసియా ఆరకుల్టా, ఇక్కడ ఫైకస్ బెంగలెన్సెస్. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇండియన్ రోలర్ అంటాము. దాని శాస్త్రీయ నామం కనుక చూసుకుంటే కొరాసియస్ బెంగలెన్సెస్ అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయ నామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ చిహ్నాలకు సంబంధించి, తెలంగాణ పుష్పానికి సంబంధించి, తంగేడు పువ్వుకు సంబంధించినటువంటి శాస్త్రీయ నామం కాసియా ఆరికుల్టా. ఫైకస్ బెంగలెన్సెస్ అనేటువంటిది మీకు తెలిసిందే, మర్రికి సంబంధించి. ప్రాసోపస్ సిన్నేరియా కనుక చూసుకుంటే ఇక్కడ మనకు సెమీ వృక్షం, జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి శాస్త్రీయ నామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్రింది వాటికి సంబంధించినటువంటి అబ్రివేషన్లకు సంబంధించి సరైనవి ఇటువంటివి ఏవి? WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. ఆప్షన్ 2 చూసుకుంటే IUWC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2 మాత్రమే, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏదే కాదు అనేటువంటివి దీని యొక్క ఆప్షన్లుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2, 1 మాత్రమే సరైంది, రెండోది కాదు. WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అనేటువంటిది సరైంది. IUWC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండి, కన్వర్జేషన్ అనేటువంటిది కాదు. క్లియర్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇది రాంగ్, ఇది సరైనటువంటిది.
తర్వాత 21వ ప్రశ్న, పాలికిల్ నుంచి పగిలి విడుదలైనటువంటి అండం ఫాలోపియన్ నాళాల్లో ప్రవేశించడానికి సహకరించేటువంటి హార్మోన్ ఏది? ఇక్కడ ఆప్షన్ 1 గ్రోత్ హార్మోన్, ఆప్షన్ 2 FSH, ఆప్షన్ 3 LH, ఆప్షన్ 4 వచ్చేసి ఈస్ట్రోజన్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 లుటినైజింగ్ హార్మోన్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, అంతరించిపోతున్నటువంటి లేదా ఆపదలో ఉన్నటువంటి మొక్కలు జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తారు. ఈ పుస్తకాన్ని రెడ్ డాటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ అంటారు. ఈ రెడ్ డాటా బుక్ అంతరించిపోతున్నటువంటి జాతి వర్గాలను సంరక్షించుకునేటువంటి అవసరాన్ని తెలియజేస్తుంది. సరైనవి ఏవి అని అడగడం జరిగింది. 1, 2, 3, 1, 2, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ను తెలియజేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోని లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో అనేటువంటి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్, యాప్ యొక్క లింక్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఫ్రీ టెస్ట్ అంతా కూడా మనకి యాప్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. క్లియర్గా మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి. 1, 2, 3 మూడు కూడా సరి అయినటువంటి అంశాలే, క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే పశ్చిమ కనుమలలో అద్భుతమైనటువంటి జీవ వైవిధ్యానికి నిలయాలు. ఇక్కడ సుమారు ఎన్ని జాతులకు చెందినటువంటి విభిన్న రకాలైనటువంటి మొక్కలు అనేటువంటివి ఉన్నాయి? 1500, 4000, 1400, 1600. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 4000 అండి. అంటే మొత్తము అడిగాము. ఇక్కడ పశ్చిమ కనుమలలో అద్భుతమైనటువంటి జీవ వైవిధ్యానికి నిలయాలు. ఇక్కడ సుమారు ఎన్ని జాతులకు చెందిన, అంటే ఎన్ని ఉన్నాయి అని అడిగాము డైరెక్ట్గా. ఎన్ని అంటేనేమో 4000. మొత్తంగా ఈ ప్రాంతానికి చెందినటువంటివి, పశ్చిమ కనుమలకు మన ప్రాంతానికి చెందిన ఎండమిక్ మొక్కలు కనుక చూసుకుంటే 1500 రకాలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అడిగినాం కాబట్టి 4000, అంటే వేరే వేరే ఎండమిక్ జాతులు కూడా ఇందులో ఉన్నాయి. కేవలం మన ప్రాంతానికి చెందిన పశ్చిమ కనుమలకు సంబంధించి ప్రాంతానికి చెందినవి అంటేనేమో 1500 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్, క్రింది వాటిలో అంతరించే ప్రమాదం ఉన్నటువంటి మొక్కల్లో లేనిది ఏది? ఆర్కిడ్స్, సైకస్, గంధం చెట్టు, నీలగిరి లంగూర్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నీలగిరి లంగూర్ అండి. ఇది కూడా మనకు ప్రమాద బారిన పడ్డటువంటి జంతువు, అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి దానిలో ఉన్నదే. కానీ ఇక్కడ మనం అడిగింది ఏంది? మొక్కల్లో లేనిది అన్నాము. కాబట్టి ఆర్కిడ్, సైకస్, గంధం చెట్టు 3 మొక్కలు, ఇది జంతువు. దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక 2019 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో సుమారు ఇంతవరకు పులులు ఉన్నట్లు సమాచారం. 2503 నుంచి 3375, 2603 నుంచి 3346, 2456 నుంచి 3586, 2360 నుంచి 3645. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. 2603 నుంచి 3346 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత 31వ ప్రశ్న, టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ స్టేట్మెంట్ 1 పులులను సంరక్షించడానికి ఏర్పాటు చేసింది. స్టేట్మెంట్ 2 పులితో పాటు ఇతర మొక్కలు జంతువులను కూడా సంరక్షించడం కూడా దీనిలో భాగంగా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 అనేటువంటిది ఏది కాదు. అంటే సరైనటువంటి అంశాలని మనం గుర్తించాలి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2 కూడా సరైనవే. టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది కనుక చూసుకుంటే పులులను సంరక్షించడంతో పాటు మిగిలినటువంటి జంతుజాలాలు, అదేవిధంగా నెక్స్ట్ మనకు అక్కడ పులి ఉన్నది అంటే మిగిలినటువంటి మొక్కలు, జంతువులు కూడా కాపాడడానికి మనకు అవకాశం ఉంటుంది. వేటగాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు వాటిని వెళ్ళేసి వేటాడకుండా ఉంటారు కాబట్టి ఆ పులి ఉన్నదనేటువంటి భయంతో. కాబట్టి పులులను సంరక్షించడము అనేటువంటి ఒక టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది పులితో పాటు ఇతర మొక్కలు, జంతువులు మరియు ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ మనకు కాపాడడానికి ఉపయోగపడేదే టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ తర్వాత 32వ ప్రశ్న, కిన్నెరసాని అనేటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 జయశంకర్ భూపాలపల్లి, ఆప్షన్ 2 భద్రాద్రి కొత్తగూడెం, ఆప్షన్ 3 కరీంనగర్, ఆప్షన్ 4 వచ్చేసి వరంగల్ రూరల్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. భద్రాద్రి కొత్తగూడెంలో దీనికి సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రం అనేటువంటిది ఉన్నది.
ఖచ్చితంగా ఈ సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన అన్ని అంశాలను మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ మనకు జయశంకర్ భూపాలపల్లిలో కనుక చూసుకుంటే ఏటూరు నాగారం సంరక్షణ కేంద్రం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా కరీంనగర్లో కనుక చూసుకుంటే ప్రత్యేకంగా మనకు కేవలం కరీంనగర్ అంటేనేమో అక్షర ఉజ్వల పార్క్ ఉంటుంది. టైగర్ ప్రాజెక్టు కనుక చూసుకుంటే కరీంనగర్, మున్నన్నూరు, నాగర్ కర్నూలులోనైతే ఉంటుంది. అదేవిధంగా కిన్నెర జరభద్రం అని గుర్తుపెట్టుకోండి, కిన్నెరస్ అని సంరక్షణ కేంద్రాన్ని. దాని తర్వాత ఇక్కడ వరంగల్ రూరల్లో కనుక చూసుకుంటే పాకాల జంతు సంరక్షణ కేంద్రం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత కవ్వాల్ మరియు ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రాలు ఆదిలాబాద్లో ఉంటాయి. 33వ ప్రశ్న, ఏ సంవత్సరంలో ఏజీ టాన్స్లే అనేటువంటి బ్రిటిష్ వృక్ష మరియు ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు? ఆప్షన్ 1 వచ్చేసి 1954, 1953, 1935, 1967. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1935లో ఇక్కడ ఏజీ టాన్స్లే అనేటువంటి బ్రిటిష్ వృక్ష మరియు ఆవరణ శాస్త్రవేత్త ఇక్కడ ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత క్రింది వాటిలో వేటిని పునరుత్పత్తిదారులు అంటారు? ఇక్కడ ఆప్షన్ 1 ఉత్పత్తిదారులు, ఆప్షన్ 2 వినియోగదారులు, ఆప్షన్ 3 వచ్చేసి విచ్ఛిన్నకారులు, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులు అండి. చాలామంది ఇక్కడ దీనికి సంబంధించి ఉత్పత్తిదారులు అనుకుంటున్నారు, కానీ అది కాదండి. ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులు. ఇక్కడ మనకు విచ్ఛిన్నకారులు చివరి స్థాయిలోనైతే ఉంటాయి. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాల నుండి కానీ లేదంటే వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహార పదార్థాలను అయితే సేకరించడం అయితే జరుగుతుంది. అయితే వాటిని కుళ్ళింపజేయడం ద్వారా మళ్ళీ పోషకాలను తిరిగి మృత్తికలోకి చేరుతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే పునరుత్పత్తిదారులు అంటున్నాము. ఇక్కడ ఉత్పత్తిదారులు అనేటువంటివి ఇక్కడ మనకు మొక్కలు అంటాము, అవి మొదటి స్థాయిలో ఉంటాయి. వినియోగదారులు కనుక చూసుకుంటే మనం వాటిని వినియోగించుకుంటాం, రెండవ స్థాయిలో ఉంటాయి. ఆ రకంగానైతే మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో విచ్ఛిన్నకారులకు సంబంధించినది ఏది అన్నాడు. అంటే 3 సంబంధించనివి ఉన్నాయి, 1 మాత్రమే సంబంధించింది ఉంది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ సజీవ అంశాల్లో భాగంగా విచ్ఛిన్నకారులకు సంబంధించి డెట్రిటస్ అనేటువంటిది అవుతుంది దీని యొక్క రైట్ ఆన్సర్. మరి డాఫ్నియా గొట్టం పురుగులు అనేటువంటివి కనుక చూసుకుంటే వినియోగదారులకు సంబంధించినవి. స్పైరోగైరా కనుక చూసుకుంటే ఇది ఒక శైవలం, దీనికి సంబంధించి ఇది మనకు ఉత్పత్తిదారులకు సంబంధించినటువంటి అంశం అయితే అవుతుంది. తర్వాత 36వ ప్రశ్న కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవేవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే మడాడులను మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. స్టేట్మెంట్ 2 కోరింగా మాంగ్రూమ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైనటువంటి కోరింగా, గాడేరు నదుల నుంచి మంచి నీటిని తీసుకుంటాయి. స్టేట్మెంట్ 3 వచ్చేసి విశాఖపట్నం సముద్రం నుంచి ఉప్పు నీటిని తీసుకుంటాయి. సరైనవేవి అని అడగడం జరిగింది. 1, 2, 3, 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైంది. ఆప్షన్ 3 ఎందుకు సరికాదు అంటే విశాఖపట్నం నుంచి కాదండి, కాకినాడ సముద్రం నుంచి అయితే ఉప్పు నీటిని తీసుకుంటాయి. గౌతమి, గోదావరి నదులైనటువంటి కోరింగా, గాడేరు నదుల నుంచి మంచి నీటిని అయితే తీసుకుంటాయి. ఇక్కడ 37th క్వశ్చన్ కనుక చూసుకుంటే అడవి ఆవరణ వ్యవస్థలో వృక్షాలను వీటిని అనుసరించి వర్గీకరిస్తారు. వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, మృత్తిక రకాలు, పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 పైవన్నీ అండి. అడవి ఆవరణ వ్యవస్థలో వృక్షాలని కనుక చూసుకుంటే వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, అదేవిధంగా అంటే అక్కడ శీతోష్ణ స్థితి, దానికి సంబంధించిన మృత్తిక రకాలు అంటే నేలకు సంబంధించినటువంటి రకాలు, వీటన్నింటి ఆధారంగా అడవి ఆవరణ వ్యవస్థలోని వృక్షాలను అయితే వర్గీకరిస్తారు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్ అండి, పైవన్నీ. దాని తర్వాత క్రింది వాటిలో దీర్ఘ దీప్తికాల పంటకు చెందినది ఏది? గోధుమ, మొక్కజొన్న, పత్తి, సోయా చిక్కుడు అనేటువంటివి ఆప్షన్స్ అయితే మనం చూస్తున్నాం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి, గోధుమ అవుతుంది. ఇక్కడ దీర్ఘ దీప్తికాల అంటే కొన్ని మొక్కలు కనుక చూసుకుంటే రాత్రికాల సమయం కనుక చూసుకుంటే 12:30 గంటల కంటే తక్కువగా ఉన్నటువంటి కాలంలోనే పండుతాయి. ఎగ్జాంపుల్గా మనం గోధుమను అయితే తీసుకోవచ్చు. అంటే వీటిని స్వల్ప రాత్రికాల పంటలు, అదేవిధంగా పగలు ఎక్కువ ఉంటుంది కదా, రాత్రి తక్కువ ఉన్నదంటే, కాబట్టి ఈ దీర్ఘ దీప్తికాల పంటలు అని అనొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు 12:30 గంటల కంటే ఎక్కువగా రాత్రి
రాత్రి కాలం ఉన్నటువంటి సమయంలో కొన్ని పండుతాయండి. వాటికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే మొక్కజొన్న, పత్తిని అయితే తీసుకోవచ్చు. వీటిని కనుక చూసుకుంటే మనము దీర్ఘ రాత్రికాల పంటలు, అంటే 12:30 కంటే ఎక్కువ గంటలు ఉన్నది కదా రాత్రికాలం, కాబట్టి దీర్ఘ రాత్రికాలం అంటే ఎక్కువ రాత్రికాల పంటలు, లేదంటే పగలు కనుక తక్కువ ఉన్నది కాబట్టి మనకు హస్వ దీప్తికాల పంటలు అనేటువంటి దాని పేరుతో మనం పిలవచ్చు. అదేవిధంగా కొన్నింటికి అంటే ఈ రాత్రికాల సమయంతో ఎలాంటి సంబంధం ఉండదండి, ప్రతిసారి పండుతాయి. అంటే రాత్రికాలం ఎట్లా ఎక్కువ ఉన్న పండుతాయి, తక్కువ ఉన్న పండుతాయి సంవత్సరం పొడవునా. వీటిని తటస్థ పంటలు అంటాము. దానికి ఉదాహరణగా సోయా చిక్కుడుని అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత 39వ ప్రశ్న, రెడ్ రిబ్బన్ క్లబ్ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ విద్యకు సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తారు. పర్యావరణ విద్య, కౌమార విద్య, జీవన నైపుణ్యకు సంబంధించినటువంటి విద్య, ఇవన్నీ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి, కౌమార విద్య. రెడ్ రిబ్బన్ క్లబ్ అనేటువంటిది కౌమార విద్యకు సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది కల్పిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 40వ ప్రశ్న, ఒరైజా గ్లమపాట్యులా అనేటువంటి రకాన్ని ఎక్కడ సాగు చేస్తారు? ఆసియా ఖండంలో, ఆఫ్రికాలో, అమెరికాలో, ఏది కాదు? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి, అమెరికాలో దీన్ని అయితే పండిస్తారు. ఇక్కడ లిన్నేస్ అనేటువంటి శాస్త్రవేత్త వరికి పెట్టినటువంటి పేరేంది అంటే ఇక్కడ ఒరైజా అనేటువంటి పేరు అయితే పెట్టారు. ఒరైజా సటైవా అనేటువంటిది కనుక చూసుకుంటే మన యొక్క ఆసియా ఖండంలో పండుతుంది. అదేవిధంగా ఒరైజా గ్లబెర్రిమా అంటేనేమో మనకి ఇక్కడ ఆఫ్రికాలో పండుతుంది. ఒరైజా గ్లమపాట్యులా అంటేనేమో అమెరికాలో పండుతుంది. దాని తర్వాత 41వ ప్రశ్న, వరి పొలాల్లో కనిపించేటువంటి కలుపు మొక్కల్లో లేనిది ఏది? వంజ, వరివిల్లు గడ్డి, సుఖభోగి, గునుగు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గునుగు అండి. గునుగు అనేటువంటిది కూరగాయ పంటల్లో ఉండేటువంటి కలుపు మొక్కగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ చూసుకుంటే వరి పొలాల్లో కనిపించేటువంటి కలుపు మొక్కలు వంజ, దాని తర్వాత గరిక, వరివిల్లు గడ్డి, సుఖభోగి, దారక, బురగతుంగ అనేటువంటివి వరిలో కనిపించేటువంటి కలుపు మొక్కలు. అదేవిధంగా కూరగాయల పంటల్లో గునుగు, గడ్డి, చామంతి, జీలుగ, తుంగ, గోలగొండి అనేటువంటివి అయితే ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పొగాకు మల్య, అదేవిధంగా మిరపలో కనుక చూసుకుంటే పులిచింత, అదేవిధంగా పత్తిలో కూడా పులిచింత అనేటువంటి వాటికి సంబంధించి మనం సాధారణంగా కనిపించేటువంటి కలుపు మొక్కల్లో చూసుకోవచ్చు. ఇక్కడ లేనిది అడిగాం కాబట్టి ఈ 3 కూడా వరి పొలాల్లో ఉండేటువంటివి, గునుగు మాత్రం కూరగాయల మొక్కల్లో ఉండేది. తర్వాత 42వ ప్రశ్న, క్రింది వాటిలో జంతువులను మచ్చిక చేసుకున్న కాలాలలో సరికాంది కుక్క క్రీస్తుపూర్వం 30,000 నుంచి 7,000 వరకు. ఇక్కడ గొర్రె క్రీస్తుపూర్వం 11,000 నుండి 9,000 తగ్గుతుంది ఏందని చూడకండి. క్రీస్తుపూర్వం అంటే ఎక్కువ నుంచి తక్కువకే ఉంటుంది. దాని తర్వాత పంది కనుక చూసుకుంటే క్రీస్తుపూర్వం 8,000, మేక క్రీస్తుపూర్వము 7,000. ఇక్కడ సరికానిది అడిగాము. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. 1,2, 3,4 లేదంటే 1,4 ఏది కాదా? రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 అండి, 3,4 అనేటువంటిది సరికావు. ఎందుకంటే ఇక్కడ పంది కనుక చూసుకుంటే మచ్చిక చేసుకున్నటువంటి కాలము క్రీస్తు పూర్వం 9,000 సంవత్సరం అండి. అదేవిధంగా నెక్స్ట్ మేక చూసుకుంటే మనకి క్రీస్తు పూర్వం 8,000. ఇక మిగిలినవన్నీ కూడా సరి అయినటువంటివి. ఇక్కడ దీన్ని సులభంగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే KGPM అని గుర్తుపెట్టుకోండి. KGPM. K అంటేనేమో కుక్క, దాని తర్వాత G అంటేనేమో గొర్రె, P అంటేనేమో పంది, M అంటే మేక. ఈ సంవత్సరాలను కూడా మనకు రెగ్యులర్గా మనం గుర్తుపెట్టుకుంటే ఒకసారి మనం పడుకున్నప్పుడు లేదంటే తింటా ఉన్నప్పుడు ఏదో ఒకసారి ఆలోచనలో మనము రివిజన్ చేసుకుంటా ఉంటే ఇలాంటి అంశాలు ఎక్కువగా గుర్తుంటాయి మనకు. ఇలాంటివి ప్రతిసారి చదువుతూ ఉండేటువంటి అంశాలు. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏది? ఇక్కడ మన గ్రాఫ్ అనేటువంటిది ఉంటుంది ఆ పాఠ్యాంశంలో. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. భారతదేశము, ఇజ్రాయిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఇజ్రాయిల్. అంటే ఇక్కడ మనకు జంతువుల నుండి ఆహార ఉత్పత్తి అనేటువంటి పాఠ్యాంశంలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ హోల్స్టైన్ జెర్సీ వచ్చినటువంటి ఆ స్థానంలో కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక గ్రాఫ్ అనేటువంటిది కనిపిస్తుంది. అందులో మనకు క్లియర్గా ఉంటుందండి ఇజ్రాయిల్ అనేటువంటిది. 44వ ప్రశ్న చూసుకుంటే చిలుక గేదెకు సంబంధించి సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, చిలుక సరస్సులో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేతమేస్తాయి. వీటి పాలు ఉప్పగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో ఉంచితే పాలు దాదాపుగా వారం రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ 1, 2, 3, 1,2 మాత్రమే, 1,3 మాత్రమే, 2,3 మాత్రమే అనేటువంటివి ఆప్షన్స్గా మనం చూస్తున్నాం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. 1,2 మాత్రమే సరైంది, మూడవది కాదు. రిఫ్రిజిరేటర్లో ఉంచితే కాదండి, ఉంచకపోయినా కూడా ఈ పాలు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. అదే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకత. ఎందుకంటే చిలుకా సరస్సులో రాత్రి సమయంలో మేసేటువంటి సందర్భంలో వాటి పాలు ఉప్పగా ఉంటాయి కాబట్టి సహజంగా వాటికి ఆ గుణం అనేటువంటిది రావడం జరిగింది. అందుకే దానికి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 1వ, 2వ, 3వ, 7వ? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 3వ అండి. గుడ్ల ఉత్పత్తిలో కనుక చూసుకుంటే 3వ స్థానంలో, అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో 7వ స్థానంలోనైతే ఉంటుంది. తర్వాత 46వ ప్రశ్న, ఆవులలో జెర్సీ మరియు హోల్స్టిన్ జాతి ఆవులు వరుసగా ఏ దేశాలకు చెందినవి? డెన్మార్క్, ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ డెన్మార్క్, ఇంగ్లాండ్ యూరప్, డెన్మార్క్ యూరప్? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఇంగ్లాండ్ డెన్మార్క్. ఇక్కడ జెర్సీ అనేటువంటి దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన క్రికెట్ టీంకు సంబంధించిన జెర్సీ. ఇక హోల్స్టైన్ అనేటువంటిది మిగిలింది డెన్మార్క్ అనేటువంటిది ఈజీగా మనకు గుర్తుంటుంది కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఈము పక్షి యొక్క ప్రత్యేకతల్లో సరికానిది ఏది? ఇది ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి ఎగరలేని పక్షి. దాదాపుగా 50 కేజీల బరువు ఉండి గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. వీటి మాంసము, గుడ్లు వాణిజ్య విలువలను కలిగి ఉండును. ఇది ఉష్ణ పక్షి కంటే పెద్ద పక్షి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఇక్కడ సరికాంది అడిగాము. ఉష్ణపక్షి కంటే కాదండి, ఉష్ణపక్షి తరువాత పెద్ద పక్షి. ఇది ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి ఎగరలేని పక్షి. 50 కేజీల బరువు ఉండి 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. దీని మాంసము, గుడ్లు, అదేవిధంగా ఈకలు అవన్నీ కూడా వాణిజ్య విలువలను కలిగి ఉంటాయి. ఉష్ణపక్షి తరువాత పెద్ద పక్షిగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు ఏ నెల నుండి ఏ నెల వరకు గుడ్ల ధరలు అధికంగా ఉంటాయి? జనవరి నుండి ఏప్రిల్, ఏప్రిల్ నుండి మార్చ్ నుంచి మే నుంచి జూలై. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకు ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు అయితే దీనికి సంబంధించి కోడిగుడ్ల రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ కాలంలోనే గుడ్లను ఎక్కువగా పొదగడానికి అయితే మనకు ఉపయోగిస్తారు. అంటే దీనికి సంబంధించి పొదిగే రేటు కనుక చూసుకుంటే ఉష్ణోగ్రత కనుక చూసుకుంటే 37 డిగ్రీస్ నుంచి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య అయితే ఉండాలి. ఆ కాలంలోనే ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ గుడ్లను పొదిగిస్తారు. అప్పుడు గుడ్లు దొరకాయి కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ దేశస్తులకు తేనెటీగల వలసలకు సంబంధించి తేనెటీగల పెంపకం గురించి తెలుసు? 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరము? రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 4000 సంవత్సరాల క్రితమే వీళ్ళకైతే తెలుసు అండి. ఈజిప్ట్ దేశస్తులకు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి కూడా వాళ్ళకి తెలుసు. తర్వాత 50వ ప్రశ్న, తేనెటీగ టెట్టలో డ్రోన్ ఈగలకు సంబంధించినటువంటి జీవిత కాలం, వీటిని మనం మొగ ఈగలు అంటాము. 5 నుంచి 6 వారాలు, 2 నుంచి 3 సంవత్సరాలు, 57 రోజులు, 3 వారాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 57 రోజులు అనేటువంటిది సరైనటువంటి సమాధానం. ఇక్కడ ఒకే ఒక రాణిగా ఉంటుంది. దీని జీవితకాలము 2 నుంచి 3 సంవత్సరాలు. ఇక్కడ 5 నుంచి 6 వారాలు కనుక చూసుకుంటే కూలి ఈగలు, వంద్య ఆడ ఈగలు అనేటువంటివి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి జీవితకాలంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ క్రింది వాటిలో సరైనవేవి? మోటారు వాహనాల చట్టం 1988, కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989. 1, 2, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1, 2 కూడా సరి అయినటువంటివే. మోటారు వాహనాల చట్టం 1988, కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989. ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే క్రింది వాటిలో సరైనవేవి? గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను మౌలిక మూలకాలు అంటారు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఘన పరిమాణం 0.03%. సరైనవేవి అని అడగడం జరిగింది. 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 1, ఇవి 2 కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత 53వ ప్రశ్న, కుళ్ళిన జీవ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి మీథేన్ వాయువు విడుదలై గాలి కాలుష్యానికి కారణమవుతున్నది. స్టేట్మెంట్: నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు విడుదలై కాలుష్యకారకంగా మారుతున్నది. సరి కానిది ఏది అనేటువంటిది క్వశ్చన్. 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు.
దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. కుళ్ళిన జీవ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి ఇక్కడ మనకు అమ్మోనియా వాయువు అనేటువంటిది వెలువడుతుంది. అదేవిధంగా నీటిలో కుళ్ళినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి మీథేన్ వాయువు అనేటువంటిది వెలువడుతుంది, చూసుకోండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినటువంటి రోజు డిసెంబర్ 3, 1984, డిసెంబర్ 4, 1984, డిసెంబర్ 3, 1984, డిసెంబర్ 2, 1984. అందరూ ఇయర్ గుర్తుపెట్టుకుంటారు, డేట్ గుర్తుపెట్టుకునేటువంటి టైంలో ఇబ్బంది పడతారు అన్నీ వచ్చిన తర్వాత. ఇక రెండు కూడా సేమ్ ఉన్నాయి కదండి. ఇక్కడ చూసుకుంటే ఇది 6 అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. డిసెంబర్ 2, 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేటువంటిది జరిగింది. అందులో వెలువడినటువంటి విష పదార్థం కనుక చూసుకుంటే మిథైల్ ఐసోసైనైడ్. తర్వాత 55వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1 చూసుకుంటే పాదరస పదార్థాలు గాల్లో చేరి మినిమెటా వ్యాధికి కారణమవుతాయి. స్టేట్మెంట్ 2, హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల వెండి వస్తువులపైన పూత ఏర్పడి అవి నల్లగా మారతాయి. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 1, 2 కూడా సరి అయినటువంటి అంశాలే. నెక్స్ట్ 56వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి. ఫ్లోరిన్ తీవ్రత తక్కువగా ఉన్న గ్రామాల్లో దీని ప్రభావం దంతాలపై, చీలమండలం పైన మాత్రమే ఉంటుంది. స్టేట్మెంట్ 2, ఫ్లోరిన్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అస్థిపంజరము, కాళ్ళు, చేతులు, ఎముకలు వంగిపోవడము, నాడి సంబంధ వ్యాధులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లోరిన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు, యువకుల్లో ఈ వ్యాధి తీవ్రత అనేటువంటి తగ్గించవచ్చు. సరైనవి ఏవి అని అడిగాము. 1, 2, 3, 2, 3, 1, 2, 1, 3 మాత్రమే. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, 2, 3 మాత్రమే అండి. ఇక్కడ మొదటిది ఎందుకు కాదు అంటే ఫ్లోరిన్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దంతాలపై మాత్రమే ఉంటుంది, చీల మండలం పైన ఉండదు కాబట్టి మొదటి స్టేట్మెంట్ అనేటువంటిది సరైంది కాదు. నెక్స్ట్ ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి దీని ద్వారా కలుగుతున్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, బ్యాక్టీరియా ద్వారానైతే కలుగుతుంది. దాని తర్వాత 58వ ప్రశ్న, కాలా అజార్ అనేటువంటి వ్యాధి దీని ద్వారా కలుగుతుంది. వైరస్, శిలీంధ్రం, బ్యాక్టీరియా, ప్రోటోజోవా. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, ప్రోటోజోవా వల్ల కాలా అజార్ అనేటువంటి వ్యాధి అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ ఏ అనేటువంటి వ్యాక్సిన్ ఏ వ్యాధి రాకుండా చూస్తుంది. కామెర్ల వ్యాధి, కాలా అజార్, ఆంథ్రాక్స్, క్షయ. దీని రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1, కామెర్ల వ్యాధి రాకుండా చూస్తుంది. మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది. 1వ, 2వ, 3వ, 7వ. ఇప్పుడే మనము ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానము, మాంసం ఉత్పత్తిలో 7వ స్థానంలో అయితే ఉంది. ఈ చివరి వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మన కంటెంట్ అనేటువంటిది మీకు యూస్ఫుల్గా, చాలా క్వాలిటీగా ఉందనేటువంటి అంశం అనేటువంటిది అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో కూడా తప్పకుండా షేర్ చేయడం ద్వారా ఇలాంటి మంచి కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా మీకు అందించడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. నెక్స్ట్ రెగ్యులర్గా మీకు చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అనేటువంటిది మన ఛానల్ ద్వారా మీకు అందుతానే ఉంటుంది. మీ డిఎస్సిలో జాబ్ సాధించే వరకు వెన్నంటే మన ఛానల్ అనేటువంటిది మీకు తోడుగా అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రకంగా మీ యొక్క సపోర్ట్ అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.